నమస్తే. బిఎస్ఎన్ఎల్ ఒక గుడ్ న్యూస్ చెప్తా ఉన్నది. 5జీ నెట్వర్క్‌ని కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నామని చెప్పి ఒక అడుగు ముందుకేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇంక ప్రస్తుతం అది 5జీ సేవలు వచ్చేసేసి తెలంగాణ, ఆ తర్వాత ఏపీ, కేరళ ఈ 3 రాష్ట్రాలలో అందుబాటులోకి తీసుకొస్తున్నాం అని చెప్తా ఉన్నది. ఇప్పటికే ఏవేవైతే ఇక మనం బాగా అలవాటు పడిపోయినటువంటి జియో, తర్వాత ఎయిర్టెల్, ఇక వివో అంటే వోడాఫోను, ఐడియా వీటన్నిటి కూడా దాదాపుగా 30% ఛార్జీలు పెంచారు. 30% ఛార్జీలు పెంచితే మోయలేనటువంటి భారంగా తయారైపోయిన నెట్వర్క్లు అని చెప్పి కొంచెం రీజనబుల్గా ఉండేటటువంటి బిఎస్ఎన్ఎల్ వైపు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓన్లీ 4జీకే. మరి ఎందుకనంటే మనకి పైసలు కొద్దిగా ఎక్కువైనా ఇబ్బంది లేదు, కానీ స్పీడ్గా నెట్వర్క్ రావాలి. మరి 4జీ అంటే రాదు బిఎస్ఎన్ఎల్, కానీ రేట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రేట్లు మాత్రం బీభత్సంగా ఉన్నటువంటి సందర్భంలో మరి ఇక బిఎస్ఎన్ఎల్ కూడా 5జీ సిమ్ కార్డులు రెడీ, 5జీ సిమ్ రెడీ అని చెప్పి బిఎస్ఎన్ఎల్ కూడా ఒక అడుగు ముందుకేసింది. మరి ఇక్కడ పెరిగినటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు విసుకెత్తిపోతా ఉన్నారు. ఇప్పటికే పోర్ట్లు అయిపోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికీ దేశవ్యాప్తంగా కూడా 30 లక్షల మంది పోర్టు కొట్టినారని చెప్పి సమాచారం. జియో నుంచి పోర్టు కొడతా ఉందన్న సమాచారం. మరి ఇది క్యాచ్ చేసుకోవడానికి బిఎస్ఎన్ఎల్ అయితే సమాయత్తం అవుతా ఉంది. 5జీ సిమ్లు అయితే రెడీ చేసింది. ఇప్పటికి ప్రస్తుతానికి ఒక 5 రాష్ట్రాలకి మీకు స్మార్ట్ ఫోన్లో ఎవరెవరికైతే ఉన్నాయో అన్నిట్లలో కూడా 5జీని అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. డేటా ఇంకా స్పీడ్ కాబోతా ఉంది. 4జీ నుంచి 5జీకి పంపించినాం. మీరంతా కూడా ఇక మార్చుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. తదుపరి ఒకదాని తర్వాత ఒకటి 2-3 రాష్ట్రాలను కలుపుకొని ఈ 2-3 నెలల్లో దేశవ్యాప్తంగా కూడా 5జీ నెట్వర్క్ని విస్తరింపజేస్తా ఉన్నామని చెప్పి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చెప్తా ఉన్నది. ఈ క్రమంలో మరి ప్రజలు కూడా మంచిగా అందుబాటులోకి వచ్చి బిఎస్ఎన్ఎల్ వైపే మొగ్గు చూపుతారు అనేటటువంటి ఒక సంచలనం కూడా ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. దాదాపుగా వాళ్ళు 399 ఏమో ఉంది. 399 పెట్టుకుంటే దాదాపుగా 2 months వస్తుంది. 599 పెడితే దాదాపుగా అంతే 3 monthsకి ఏమో వస్తుంది. 399 పెడితే ఉన్నది. ఆ రేట్స్ కూడా ప్రకటిస్తారట. అది తొందరలోనే రీజనబుల్గా ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నది. కేవలం 150 రూపీస్ పెడితేనే అన్లిమిటెడ్ కాల్స్ 28 డేస్కి, ఆ తర్వాత 5జీ డేటా కూడా డైలీ 1.5 GB వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఎక్కువ కస్టమర్లు కూడా జియో, వోడాఫోన్, ఐడియా, తర్వాత ఎయిర్టెల్ ఈ సంబంధించిన యూజర్లు అందరూ కూడా బిఎస్ఎన్ఎల్కి ఎక్కువగా వలసలు కొనసాగుతా ఉన్నటువంటి విషయం కూడా మనకి కనబడతా ఉంది.